ధన్వంతరి సమం వైద్యం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ గురుభ్యో నమః. తెలుగు చదవటం వచ్చిన వాళ్ళు ఎవరు చేయొత్తునమ్మా? ఏమ్మా నీకు రాదా అమ్మా? నీకు చేయొత్తున రాదా? నువ్వు ఎత్తినట్టు అర్థం అది. అచ్చా, బద్ధకానికి పరాకాష్ట అనమాట. చేయొత్తమంటే ఆ తొడ మీద పెట్టుకుని చెయ్యి. వాసుదేవ చాలు, గుడ్. తెలుగు వచ్చిన వాళ్ళు నేను పెట్టిన చదవాలి. చదవండి ఎవరన్నా. ఒక్కడి దాన్ని ఒకడు చదువు. తెలుగు రాదా? బట్టి పట్టద్దు, ఓన్లీ ఒకసారి చదవాలి అంతే. బట్టి పట్టద్దు. అందులో ఏం చెప్పారంటే, సాకివాడు కోక చీకాకు పడగొట్టి మైలబుచ్చి మంచి మడుపు చేయు బుద్ధి చెప్పువాడు గుద్దినానేమిరా విశ్వదాభిరామ వినురవేమ. మాస్టర్ గారు మనకి మనం చేసే తప్పులన్నీ గుద్దలేదు, ఇంకా అదొకటి తక్కువ గుద్దాల్సింది. అసలు గుద్దకుండా చెప్పినా కూడా మనకు అర్థం కావట్లే. అంటే మనకి మంచి చెప్పేవాళ్ళు రెండు గుద్దులు గుద్దినా ఏం కాదు. గుద్దపోతే చాకలవాడు మీ బట్టలు తీసుకెళ్తాడు, తీసుకెళ్ళి అలాగే మళ్ళీ వాడికి నొప్పి పెడుతుందని తీసుకొచ్చి జాగ్రత్తగా తెచ్చి ఇంట్లో ఇచ్చాడు అనుకోండి, ఎలా ఉంటాయి ఆ బట్టలు? అవునా? అలాగే రెండు పడితే తప్ప మనకు అర్థం కాదనమాట. కాదు పడలేదు, ఇంకా 5 రోజులు ఉంది కదా. ఇది ఎవరైనా చదవండి. ఎద్దుకైన గాని ఏడాది తెలిసిన మాట తెలిసి నడుచు మర్మమెరిగి 30 తెలియలేడు 35 విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఎద్దుకైనా అట సంవత్సరానికి ట్రైనింగ్ ఇస్తే సంవత్సరం తర్వాత మనం చెప్పినట్టు ఉంటుందట. మరి మన పరిస్థితి ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా బలుకునా విశ్వదాభిరామ వినురవేమ. అది మన పరిస్థితి. అలా ఉంటే ఎలా? మనం ఎలకలమా? మనం ఏమన్నా? మంచి మనుషులు మనందరం. కాబట్టి ఇలా చెప్పించుకోకూడదు. వింటున్నారా ఎవరన్నా? మన ప్రాబ్లం ఏంటంటే, మన పుస్తకాల నుంచి వేమ శతకాలు తీసేసి ఏదేందో పెట్టడం వల్ల అసలు ఈ చిన్న ఫండమెంటల్స్ మనకు రావట్లని ఇప్పుడు టక్కడక కట్ చేసి పెట్టి అవన్నీ మీకు ఏమన్నా పనికొస్తాయని పెట్టాను. ఏమండి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరి పనికొస్తాయి. ఇవి అర్థమవుతుంది కదా. ఇది కూడా అర్థం కాకపోతే కష్టం. ఇప్పుడు ఇలా అనగానే చాలామంది కోపం వచ్చింది. పిల్లలకు కూడా కోపం వచ్చి, అంటే దాన్ని రోషం అంటారు. కోపం అనకూడదు. రోషం వచ్చి ఏం చేయాలి? ఇంకా చూడండి, నన్ను ఇలా అంటున్నారా, నేను ఇంకెంత బాగా చదువుకుంటా చూడో అనుకోవాలి. కానీ ఆ కోపం వచ్చి చెరువు మీద అరుగుతే ఏమవుతుంది? అది తెలుగులో ఉంటుంది సామెత, కోపమునను ఘనత కొంచెమైపోవును, కోపమునను మిగులు గోడు గలుగు, కోపమడిచిన కోర్కెలీడేరు విశ్వదాభిరామ వినురవేమ. కోపం ఉంటే మన యొక్క ఘనత, ఎంత గొప్పవాడైనా వాడు అలా ఇదైపోతాడు. అదే కోపం తీరి కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వాడి కోరికలు తీరుతాయి. అంటే అర్థం ఏంటంటే వాడి జ్ఞానం పెరుగుతుంది, తద్వారా కావాల్సినవి దొరుకుతాయి. కోపం ఉంది ఎవరికన్నా ఇక్కడ? ఇదే అది. ఇది తల్లికెదురుకొంట తండ్రికెదురుకొంట అన్నకెదురుకొంట అరయ 3 పాదకముల నెరిగి వర్తింపగావలే విశ్వదాభిరామ వినురవేమ. మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు తల్లి, తండ్రి, అన్నయ్య, గురువు అలాగే చెబితే ఎప్పుడు కూడా వాళ్ళని తిరిగి అనకూడదు. తెలుసుకోవడం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. మనకి ఈ జీవితం లభించింది నేర్చుకోవటానికి. ప్రతిరోజు ప్రతి క్షణం మనకు గనక ఈ జన్మ ఈ శరీరం ఎందుకు ఇచ్చారంటే అందుకోసమే. ప్రతి క్షణం తెలుసుకొని నేర్చుకోవడానికి.
అలా పెద్దలు చెప్తున్నప్పుడు తెలుసుకోవాలి, కానీ అలా తెలుసుకోకపోతే పాతకం అన్నారు. పాతకం అంటే మహాపాపం అట. చివరికి ఇలా కాకూడదు. మనం గాడిద ఎడలంత గంధంబు పూసిన ఎరుగలేక లేచి ఎగసి తన్ను ఈడు కాని వాని ఇంగితం ఇలాగు విశ్వదావిరహం. ఇలా చేయకుండా నాయన, గాడిద కనుక నా గాడిదని మంచి గాడిద అనే దానికి మంచి గంధం పూసాడు, పూస్తే లాస్ట్కి వెనక్కి వెళ్తే కాదు అయింది. అది అంటే దాని బుద్ధి పోదు. అలా ఉండకూడదు. మనం ఇక్కడికి వచ్చాకన్నా మనం కాస్త మారాలి కదా, మారతాం కదా. అందుకోసం ఇవన్నీ చెప్పారు. తప్పకుండా మారతాం. ఎందుకు? అనగననగరాగ మతిశైల్లుచు నుండు తినగ తినగ వేము తీయగుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. పవర్ ఆఫ్ హ్యాబిట్. ఇప్పుడు నేను చెప్పిన పద్యాలన్నీ విన్నారు కదా అంతమంది? ఎవరన్నా పిల్లలు ఎవరన్నా విన్నారు? అసలు పిల్లలు విన్నవేనా? వినే ఈ పరిస్థితి. నేను వినలేదు అనుకుంటే చెప్తున్నాను, నేను వినలేదు. ఇది అసలు సినిమా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. ఓకే, అది అప్పుడే ఆవలింతలు వచ్చేస్తున్నాయి. న్యూస్ రీల్కే ఇదో సినిమా స్టార్ట్ అయింది. ఇది చదవండి. హిందీ చదవడం వచ్చిన వాళ్ళు, ఇందాక తెలుగు రాదన్నాడు వాడు. ఈ పక్క చదవండి. धूल धूल चेहरे पर थी मगर जिंदगी भर आईना को साफ करता रहा. धूल चेहरे पर थी मगर जिंदगी भर आईना को साफ करता रहा అంటే అర్థం ఏంటి? ఆ పక్కన పిల్లాడు చూడండి, వాడు మొహం శుభ్రం చేసుకోరా అంటే అద్దాన్ని శుభ్రం చేస్తున్నాడు. మనం మన తప్పులు తెలుసుకోకుండా ఎప్పుడు ఎదుటి వాళ్ళ తప్పులు సరిచేద్దామని చూస్తూ ఉంటాం. వాళ్ళ దగ్గర ఏం తప్పులు ఉన్నా చూస్తుంటాం, మన ఈగా తినటే ఇలాగా. మగర్ ధూల్ కహా థా, కహా థీ, చెహరే పర్ థా, ఉస్కో సాఫ్ కర్నా హై. ఇలాగే ఒక భార్య భర్త ఇద్దరికి కొత్తగా పెళ్ళైందట. అపార్ట్మెంట్స్ అని ఎలా ఉంటాయి? ఈ మధ్యన గాజు గదులే ఉంటాయి. సామాన్య అన్ని గాజులే కదా, కిటికీలని గాజులు. సో రోజు ఈవిడ వెళ్తోంది, దొడ్లోకి వెళ్ళి బట్టలు ఆరేస్తుంది. పక్కింటి ఆవిడ కూడా బట్టలు ఆరేస్తుంటుంది అక్కడ. వాళ్ళ ఆయన్ని పిలిచి చెప్తోంది, చూడండి అసలు ఆమెకు బుద్ధి లేదు, బట్టలన్నీ ఎంత చండాలంగా, అసలు ఎలా ఒప్పుకుంటాడు నా భర్త? అదే అసలు అమ్మాయిని ఇంట్లోంచి ఎలగొట్టేయాలి, అసలు పనికిరాని పిల్ల, పని చేత కాదు మనిషికి, బట్టలు ఎంత చండాలంగా ఉతికారేస్తుంది చూడండి అని అన్నాడు. ఒకరోజు చూపించింది వాళ్ళ ఆయనకి, మొన్నటి కూడా చూపించింది. మూడో రోజు చూసేవరకల్లా ఆ బట్టలన్నీ శుభ్రంగా ఆరేసి ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి ఈసారి. అప్పుడు వాళ్ళ ఆవిడ అంటుందన్నమాట ఆయనతోని, మీరు వెళ్ళేమని చెప్పారా మీ ఫ్రెండ్కి? బుద్ధి వచ్చినట్టుంది ఆ పిల్లకి అంటారు. కాదే, మన కిటికీ అద్దాలు శుభ్రం చేశానంటాడు. అర్థమైంది ఏమన్నా సినిమా? ఎక్కడున్నాయి మరకలు? మన కిటికీ అద్దాలకు ఉన్నాయి. అవి శుభ్రం చేయకుండా వాళ్ళ బట్టలు బాగాలేదని తిడుతోంది ఈవిడ. వీళ్ళ కిటికీలు శుభ్రం చేసిన తర్వాత బట్టలు బాగా కనపడుతుంటే అంటోంది వాళ్ళ బట్టలు శుభ్రం చేయమని చెప్పొచ్చావా అని అంటుంది. చూసారా, ఇలాంటి తప్పులు మనం చిన్నవి చాలా చేస్తుంటాం. ఇది ఇట్లాంటివన్నీ కానీ జాగ్రత్తగా మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే, ఈ చిన్నవే మనం గనక వదిలేయగలిగితే చాలా గొప్పవాళ్ళం అవుతాం. ఎందుకంటే అవ్వటం ఏం లేదు, మనం గొప్పవాళ్ళమే. అదే వెలుగు మనందరూ ఉంది. గురువుగారు అందు ఏ వెలుగుందో భగవంతుడు ఇచ్చినట్టు అదే వెలుగు మనందరూ ఉంది. కానీ మధ్యలో ఆ ధూళి ఉంది మన చెహరేపర్, లేకపోతే మన ఆయనపై, మన అద్దాల మీద చెహరేతో చూస్తున్నాం అనమాట. ఇది కొంచెం కరెక్షన్ చేసుకోకపోతే ఎంత చెప్పినా దండగే. యాక్చువల్గా ఇప్పటికల్లా నేను హీలింగ్స్ ఎక్కడికో వెళ్ళిపోయి ఉండేవాడిని, కానీ అక్కడికంటే ముందు చాలా మంది అంటారు, మీరు సార్ హీలింగ్ చెప్పట్లేదు, ఏంటో చెప్తారంటారు. ఏంటో ఎక్కడ చెప్పేది? మళ్ళీ మొదలుకు వచ్చింది. రివ్యూ చేస్తే వీళ్ళందరూ ఎక్కడున్నామంటే మళ్ళీ మనం ఎవరో నోట్స్ రాసుకోవట్లేదు, వినట్లేదు, శ్రద్ధ లేదు, ఒక క్షణం ఒక నిమిషం యొక్క విలువ తెలియట్లేదు. మనకి వచ్చి ఇక్కడ ఉంటున్నామంటే ఎంత సమయాన్ని మనం వృధా చేసుకున్నట్టు. పని ఉపయోగించకపోతే ఈ సమయాన్ని, పైగా అందరూ ఇక్కడ చెప్పే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫీల్డ్స్లో చాలా బాగా కష్టపడి నేర్చుకొని, అది మాస్టర్ గారు ఇచ్చిన సబ్జెక్ట్స్తో అన్వయించుకొని వాళ్ళు చెప్పినటువంటిది అంతా కూడా వాళ్ళ యొక్క ప్రాక్టికల్ నాలెడ్జ్ అప్లై చేసి డైరెక్ట్గా క్రీమ్ అందిస్తున్నారన్నమాట. బటర్ అండ్ క్రీమ్ మర్దన చేస్తే వచ్చేటువంటి, ఎంత కష్టపడితే ఫస్ట్ పర్వతాన్ని
మర్థం చేస్తే ఏమొచ్చింది, మనకి చిలికితే ఏమొచ్చింది, అందులోంచి విషం వచ్చింది. ఆ విషాన్ని వాళ్ళ గర్వంలో ఇక్కడ పెట్టుకొని ఓన్లీ అమృతాన్ని అందిస్తున్నారు. ఒక్కోసారి అవసరం ఆ విషయాన్ని కక్కాల్సి వస్తుంది అన్నమాట. మరి అలా చేయకండి. సో ఇటువంటి మాకు చిన్నప్పుడు ఇలాంటి ట్రైనింగ్స్ ఏమి లేవు, ఎవరు ఇవ్వలేదంటే దొరకలేదు ఆపర్చునిటీ. ఆ దొరికిన రోజు నుంచి క్షణం వేస్ట్ చేసుకోగలిగితే ఈ రోజున ఇక్కడ నిలబడి మాస్టర్ గారు మాకు చెప్పే అర్హతని ఉంది. కొంతవరకు నువ్వు పర్వాలేదురా కొంచెం నిలబడేది 10 మంది చెప్పనే అర్హతని ఇచ్చింది. ఎందుకంటే ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టపడి చేసుకుంటే ఈ మాత్రం చెప్తున్నమాట. సో ఇంతకంటే పెద్ద విషయాలు ఏం లేదు. గాంధీ గారు మహాత్ముడు అయ్యాడంటే ఆయన ఏం పెద్ద పెద్ద విషయాలు ఏం చేయలేదు. ఆయన పట్టుకున్న ఒక 2 విషయాల్ని వదిలిపెట్టకుండా పాటించాడు. అవునా? అంతే. పెద్ద పెద్ద విషయాలు పెద్దగా తెలుసుకున్నది ఏంలే. ఇది మన పాయింట్. అసలు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆల్ ప్లేన్స్ ఇన్ ఎలిమెంట్స్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ హ్యూమన్. ఇది ఇంట్లో ఏమన్నా మంతనం చేశారా? అసలు ఈ క్వశ్చనే గుర్తులేదేమో. నిన్న అనుకున్నాం కదా, సాయంత్రం చెప్పాను. సరే, ఇది ఎందుకు చెప్పానంటే మన డిసీజెస్ రకరకాలు ఉంటాయనుకున్నాం బాడీ మీద, కానీ వాటి కారణాలు ఇన్విజిబుల్ ప్లేన్స్ మీద ఒకటే ఉంటుంది. ఎలా ఒకటి? ఇది పెద్ద క్వశ్చన్. అదేంటంటే ఒకటి డయాబెటీస్ ఉంది, ఒకటి హై బీపీ ఉంది, ఒకటికి ఇంకేదో ఉంది, ఇంకేదో 4-5 రకాల వ్యాధులు ఉంటాయి. 4 రకాల వ్యాధులు కదా, ఒకటే ఎలా ఉంటుంది అని అంటారు. ఇది చాలా మందికి అర్థమైనట్టుగా ఉంటుంది. అది ఎట్లా అంటే వ్యాధి అనేటువంటిది అంటే ఏంటంటే స్వస్థత నుంచి అస్వస్థతకి చేరుకోవటం. అస్వస్థత అనేది వ్యాధి. అంటే సహజ స్థితి కోల్పోవడమే వ్యాధి కదా. ఆ సహజ స్థితి ఏది కోల్పోయిందంటే మన ఇన్నర్ కాన్స్టిట్యూషన్ కోల్పోయింది. మన ఇన్నర్ ఆర్గాన్స్లో కోల్పోతే అది మన ఏ అవయవంలో కనపడితే ఆ అవయవం పేరు మీద చెప్పబడుతుంది తప్ప అది ఆ అవయవం రోగం కాదు. ముక్కులో గనక రోగం, ఆ యొక్క అస్వస్థత ముక్కులో కనపడితే దాన్ని జలుబు అనొచ్చు, సైనస్లో కనపడితే సైనసైటిస్ అనొచ్చు, లంగ్స్లో కనపడితే ట్యూబర్క్యులోసిస్ అనొచ్చు, ఇంకా ఎక్కడ కనపడితే అక్కడ ఆ పేరుతో పిలవడం జరుగుతుంది. కానీ ఉన్నది ఒకటే జబ్బు. ఏంటది? అస్వస్థత. డీరేంజ్మెంట్ ఫ్రమ్ ద ఒరిజినాలిటీ అనే జబ్బు ఏ అవయవం మీద కనపడితే ఆ అవయవం మీద ఉంటుంది. కాబట్టి వీటన్నిటి గల కారణాలు అనేటువంటి ఒకటే కారణాన్ని కనుక మనం క్లియర్ చేయగలిగితే అన్నిట్లో పోతుంది. ఉదాహరణకి ఈ గదిలో ఉన్నటువంటి వస్తువులు 10 ఉంటే 10 మీద 10 రకాల నీడలు పడతాయి. ఉన్నది ఒకటే లైట్. ఆ లైట్ ఆఫ్ చేస్తే ఈ నీడలని మాయమైపోయినట్టుగా వ్యాధులన్నీ ఇన్ని అవయవాల్లో కనపడుతున్నా సరే ఆ పైన ఉన్నటువంటి ఒకటే ఒక కారణాన్ని తీసేస్తే అన్నీ పోగలవు. అది థియరీ. దాన్ని ప్రాక్టికల్గా ఎలా చేయగలగాలి, ఎలా సాధించగలగాలనేదే మన జీవితంలో మనం చేస్తూ వెళ్లాల్సి ఉంటుంది. అట్లాగే పశువుల వన్నె వేరు, పాలన్నీ ఒక్కటి, పుష్పజాతి వేరు, పూజ ఒకటి, దర్శనములు వేరు, దైవంబు ఒక్కటే, విశ్వదా విరామం ఇరువేమ అంటే అదే అర్థం. Diseases on physical plane are many, but the cause of disease is one. ఇది కూడా అదే. ఇన్విజిబుల్ ఆర్గాన్స్, ఇన్విజిబుల్ లెవెల్స్లో మనకి రోగాలు ఉంటే కనపడేది బయట. అంతరంగ మందు అపరాధములు చేసి మంచివారమైన మనుషుడు ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు కూడా అంటే ఆ పైన కాన్షియస్నెస్ తెలుసు. అందుకనే అన్ని ఒంటి మీద వ్యాధులు తెప్పిస్తాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన పిల్లల్ని మనం ట్రైనప్ చేయాలి. మనం కోరుకుంటాం మన పిల్లలు పనికొచ్చేవాడు తయారవ్వాలని. అనుకుంటానని సరిపోలే, అనుకున్నది ఆచరణలో తీసుకురావాలంటే కొద్దిగా నయానా భయానా వాళ్ళకి చెప్పడం రావాలి. కొంతమంది పిల్లల్ని కొడుతూ ఉంటారు. ఆ కొట్టడం ఎందుకురా అంటే వాడి ఉక్రోషాన్ని తీసుకోవడానికి తప్ప వాడిని కరెక్ట్ చేయడానికి కాదు. నిజంగా వాడిని కరెక్ట్ చేయడానికి కనుక సమయానికి దెబ్బ పడితే పర్వాలే, కానీ వీడి ఉక్రోషం తీసుకోవడానికి దెబ్బ పట్టడం వల్ల వాడు పాడైపోతాడు. ఇనుము హిట్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్ అంటారు. ఆ సమయాన్ని బట్టి వాడిని కొట్టాడు వాడు, అప్పుడు దాని బెండ్ అయింది, ఆ షేప్ తీసుకుంది. అలా కాకుండా మనకి అనిపించినప్పుడు కొడితే ఉపయోగం లేదు. అలా కొట్టమని నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్ దట్. అంటే చెప్పటం, కొట్టడం, ఏదైనా సరే మందలించటం, ఏదైనా సరే ఆ సమయాన్ని బట్టి చేసే మెళుకువ మనకు రావాలి, ఆ ఓపిక మనకు రావాలి. అది మనకు రాకపోతే పిల్లలు ఇలాగే చేదాటిపోతూ ఉంటారు. సో ముందు మనం ఒక రిసోర్స్ఫుల్ పర్సన్గా తయారవటం, వీళ్ళు ఒక రిసోర్స్ఫుల్ పర్సన్గా తయారు చేయగలగటం అప్పుడు సాధ్యమవుతుంది. ఇంకొకటి వీటన్నిటికీ కీ ఏంటంటే అసలు తెలిసింది ఆచరణలో పెట్టడం అనేది పెద్ద కీ.
మనకి ఏది తెలుసో అది ఆచరణ. ఇవాళ విన్నది ఏదైనా వింటే కనుక ఆచరణలో ఎంతవరకు పెట్టచ్చు, దాన్నే హోంవర్క్ అని అంటారు. మనకి స్కూల్లో ఇచ్చే హోంవర్క్ అంటే అర్థం ఏమిటి అనుకుంటున్నారు? ఇంటికి వెళ్ళి చేయడం అంటే ఇంటికి వెళ్ళి చేసుకొచ్చి రాసుకొచ్చి చూపించడం కాదు. అది మన జీవితంలో మన జీవితంలోకి తీసుకురావాల్సిన పనిని హోంవర్క్ అని చెప్తారు. ఎప్పుడూ చేయాల్సింది. ఉదాహరణకి ఒక వ్యక్తిట అడవి గుండా వెళ్తున్నాడు. నెత్తి మీద వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి పలకరించి రావాలి. ఏదో అల్లుడు గారికి బాగాలేదంటే ఆ రోజుల్లో నడిచే వెళ్ళాలి. అడవి గుండా నడిచి వెళ్తున్నాడు. అడవి గుండా అంటే అడవి ద్వారా వెళ్తున్నాడు అనమాట. వెళ్తూ ఉన్నాడు. వాళ్ళ ఆవిడ నడక మొత్తం దాదాపు 2 రోజులు పడుతుంది. ఆ 2 రోజులు సరిపడా రొట్టెలు చేసి ఇచ్చింది ఆహారంగా. ఇస్తే తల మీద పెట్టుకుని దాన్ని వెళ్తున్నాడు. కొద్ది దూరం వెళ్ళాడు. వెళ్తూ ఉండగా కాసేపట్లో ఏమైంది, ఆ తల మీద ఉన్నది చాలా బరువు అనిపించింది. ఆ తల మీద పెట్టుకున్న మూట చాలా బరువు అనిపించింది. ఇంత బరువు అనిపిస్తుంది ఏంటో అని కాసేపు ఆలోచిస్తే తనకు నీరసం వస్తుంది, ఆకలి అవుతుందని అర్థమైంది. అయ్యాక కొంచెం ముందుకెళ్ళి అక్కడ నది ఒక చెరువు లాంటిది కనపడితే ఆ చెరువు పక్కన కూర్చొని భోజనం చేద్దామని కూర్చున్నాడు. నీళ్లు కాస్త అక్కడే ఉన్నాయి. తిందామని కూర్చుంటే 1 రొట్టె 2 రొట్టెలు 3 రొట్టెలు తినగా మొత్తం 3 రోజుల రొట్టెలు 2 రోజుల రొట్టెలు తినేశాడు. అంత ఆకలి అయిపోయింది. తినేశాడు అంతే. ఇక అంత ఆకలి అయిపోయింది. తినేసి ఏమంటారు, తిన్నాక ఏమవుతారు అని తినేపొచ్చి అమ్మాయి అనుకుని కాస్త నీళ్లు తాగేసి ఆ చెట్టు కింద కాస్త సేద తెలుసుకున్నాడు. తర్వాత ఏం మిగిలింది ఆయన దగ్గర? ఇప్పుడు ఆ గుడ్డ మిగిలింది అంతే. ఏ గుడ్డలో అయితే కట్టించిందో ఆమె. తర్వాత మనకి ఎలాగైతే అప్పుడు ఒక కథలో ఒక ఆయనకి ఆ మట్టి కుండ చూస్తే ట్రిగ్గర్ అయింది మైండ్లో. ఎవరైనా నేను ఒక ఆయనకి అయింది కదా, అలాగే వీడికి కూడా ఈ ఖాళీ గుడ్డ ఇచ్చిందా మడత పెట్టి నెత్తిని పెట్టుకున్నాడు మళ్ళీ బయలుదేరదామని. ఇప్పుడు మైండ్లో తట్టింది ఒకటి. అదేంటి, ఇందాక ఈ రొట్టెలు నా నెత్తిని పెట్టుకున్నప్పుడు ఇంత బరువు ఉన్నాయి, ఇప్పుడు ఇన్ని రొట్టెలు తినేసి పైగా నీళ్లు తాగాను, ఇవి బరువు అనిపించకపోగా ఎనర్జెటిక్గా ఎందుకుంది నాకు అనిపించింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆ రొట్టెలు ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళాయి, ఆచరణలోకి వెళ్ళాయి, ఎగ్జిక్యూషన్లోకి వెళ్ళాయి. అలాగే మన నాలెడ్జ్ కూడా నెత్తి మీద ఉన్నంతసేపు మనకేమవుతుంది? హెడ్ స్ట్రాంగ్ అవుతాం మనం. హెడ్ స్ట్రాంగ్ అంటారు వాడిని, తలపొగరు అంటారు చూసారా. నాలెడ్జ్ తలలో ఉన్నంతసేపు మనం ఎలా అవుతామంటే హెడ్ స్ట్రాంగ్ ఉంటాం. మనకి హెడ్ స్ట్రాంగ్ అంటే తెలుసా, నాకు ఇది తెలుసు, నీకు నాకే తెలుసు అని ఉంటాం. ఆచరణలో కనుక పెట్టిన వాడికి అప్పుడు వాడికి తెలుస్తుంది దానిలో ఏమిటనేది. అప్పుడు వాడికి దానివల్ల ఉపయోగం కలుగుతుంది. ఎలాగైతే ఇవి రొట్టెలు తిని వాడు తిని బలం తెచ్చుకున్నాడో అలా మనం తెలుసుకున్న దాన్ని తలలో ఉంచుకుంటే హెడ్ స్ట్రాంగ్ అవుతాం, ఆచరణలో పెడితే మనం స్ట్రాంగ్ అవుతాం యాజ్ ఏ పర్సన్. అది మనకు తెలియాలి. పిల్లలకి మెమరీ తక్కువ అవుతుంది అనేది పెద్ద సమస్య ఈ రోజుల్లో. పిల్లలకి అదే సమస్య, పెద్దలు కూడా చాలా మంది ఎవరు అడిగిన తల్లులు వచ్చి మా పిల్లలకి మెమరీ లేదని చెబుతూ ఉంటారు సామాన్యంగా కదా. చాలా మంది తల్లులు కంప్లైంట్స్, మా పిల్లలకి గుర్తున్నట్లేదని. అడిగితే ఏం గుర్తున్నట్లేదురా అంటే నిజం చెప్తే అందులో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి నిజంగానే గుర్తున్నవాడు, రెండోది ఏమంటే వాడికి ఏ సినిమా గురించి అడుగు, వాడిని పిలిచి మేము కేసీట్ రాసి అడుగుతుంటాం మామూలుగా. అలా అమ్మ అంటాం, సరే అమ్మ అంటాం. వాళ్ళ ముందే అయ్యారా నాన్న ఏం సినిమా చూసావరా నువ్వు ఈ మధ్యన అంటే నేను ఫలానా సినిమా చూసా అంటాడు. అవును, ఆ హీరోది ఫస్ట్ సినిమా ఏంటంటే చెప్తాడు, అందులో హీరోని ఎవడో చెప్తాడు, దాని డైరెక్టర్ అంటే చెప్తాడు. వాడికి మెమరీ లేకపోవడం ఏమిటి అంటే వాడు రాంగ్ అప్లికేషన్, వాడిని కరెక్ట్గా ఉపయోగించుకోవడం వాడి మెమరీని. అదొక బ్యాచ్. కొంతమంది మెమరీ సరిగ్గా లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది తెలివితేటలు. ఇంకో కంప్లైంట్ ఉంటుంది తల్లిదండ్రులకి, మా పిల్లడు చిన్నప్పుడు ఎంత బుద్ధిగా ఉండేవాడండి, అసలు వాడు ఈ మధ్యన అసలు నా మాట వినట్లేదు, చదువు సరిగ్గా చదువుకోవట్లేదు, శ్రద్ధ పోయింది, వాడికి గుర్తున్నట్లేదు ఏమి అని కంప్లైంట్ మన మీద కూడా మన తల్లిదండ్రులు చాలాసార్లు చేసి ఉండొచ్చు. చిన్నప్పుడు చాలా బుద్ధిగా ఉండేవాడు ఇప్పుడు ఇలా అని అంటుంటారు. దానికి గల కారణం మనందరం భగవద్గీత చదువుకోకపోవటం. దీనికి కారణం భగవద్గీతలో ఉన్నది. భగవద్గీతను అప్లికేషన్ ఇన్ డైలీ లైఫ్ అని చెప్తారు చూసారా, దాంట్లో ఈ అప్లికేషన్ మనకు ఉన్నది. ఒక స్లైడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. 2వ అధ్యాయంలో 63వ శ్లోకంలో ఇది ఏం రాశారు చదవండి. మీ అందరికీ చెప్పారో లేదో, మీ మెమరీ ఎందుకు పోతుందంటే ఇందుకు పోతుంది. బోర్నవిటా తాకపోవడం వల్ల లేకపోతే తినపోవడం వల్ల కాదు, మనందరి మెమరీ పోవడం గల కారణం ఇది. వీడి కిందాక ఇందులో పిల్లలకి చెప్పని క్రోధం వచ్చింది, కోపం వచ్చింది. ఆ క్రోధంతో మనం సమ్మోహం అంటే ఒక ఇందులో పడిపోతాం, మాయలో పడిపోతాం. అక్కడి నుంచి కన్ఫ్యూజన్ ఆఫ్ మైండ్, అక్కడి నుంచి బ్రెయిన్కి గుర్తుపెట్టే కెపాసిటీ పోతుంది. ఇది రీజన్స్. మన మెమరీ లేదంటే ఇది రీజన్స్. దానికోసం ఏంటో చేస్తే రాదు. ఇవన్నీ అక్కడ భగవద్గీతలో ఇచ్చారు మనకి.
సో ఇలాంటివన్నీ మనం చదువుకోవడం, పిల్లలకి చెప్పడం, సమయానికి కరెక్ట్గా చెప్పడం. పూర్వం మా నాయనమ్మ ఉందంటే మాట మాటకు ఒక సామెత చెప్పేది, మాట మాటకు ఒక పూర్వం ఉండే అవి చెప్తూ ఉండేది. ఒక్కొక్క మాటకు ఒక ఎంతో అంతగా ఉండేది. అలాంటి తాతల తండ్రులు మన దగ్గర ఉండరా? వాళ్ళని దగ్గర ఉంచుకోమే మనం, పెద్దవాళ్ళని దగ్గర ఉంచుకోవట్లేదు కదా ఈ రోజుల్లో. విడిగా ఉంటాం, వాళ్ళు ఉంటే టైం వేస్ట్ అనుకుంటాం. వాళ్ళు ఏదో కథ చెప్తున్నారు, మా అబ్బాయికి హోంవర్క్ చేసుకోకుండా అనుకుంటాం. వాళ్ళు చెప్పేది కథలు జీవితానికి సంబంధించినవి. 70-80 ఏళ్ళు బతికిన వ్యక్తి ఈ జీవితాన్ని చదివిన వాడు చెప్తుంటే అది ఎంత విలువైనటువంటి విషయం. మనం మళ్ళీ 70 ఏళ్ళు బతికి నేర్చుకుందామా? పిచ్చి కాకపోతే. అందుకనే మనిషి ప్యాలియోలిథిక్ ఏజ్కి వెళ్ళాడంటే అందుకే వెళ్తున్నాం అంటున్నారు. సో ఇది తెలుసుకోవాలి. క్లాస్ వాళ్ళకి కోపంగా ఉందా ఏమన్నా? వీ నీడ్ టు డెవలప్. ఇవన్నీ మీకు తెలిసినవే. ఇంకొక విషయం చెబుదాం అనుకున్నా, మీరు చదువుకోండి. తెల్లవారుజామున లేవటం విషయం గురించి పెద్దవాళ్ళు మనకు చెప్తుంటే మనకి అది బ్రహ్మీ ముహూర్తం అంటారు, అదేందో అర్థం కాదు మనకి. వాళ్ళు చెప్తా ఉంటారు కానీ అది తిక్కగా అనిపిస్తుంటుంది. కానీ సైన్స్ ప్రకారం కూడా చూస్తే తెల్లవారుజామున ఉన్న వాతావరణంలో, అలాగే నదులు పారేటువంటి చోట్ల, వర్షం పడ్డప్పుడు అడవులలో ఇలాంటి చోట్ల నెగిటివ్ అయాన్స్ ఉంటాయట. ఈ వాతావరణంలో నెగిటివ్ అయాన్స్ అంటే తెలుసా? పార్టికల్స్లో ఛార్జ్ ఉంటుంది కదా, ఆ నెగిటివ్ అయాన్స్ మూవ్ అవుతుంటాయి. నెగిటివ్ అంటే మనం అనుకుంటాం చెడ్డ అయాన్స్ అని కాదు, అక్కడ పాజిటివ్ నెగిటివ్ ఉంటే రెండు ఒకదానికొకటి పరస్పరత్వం కలిగి ఉంటాయి. బోత్ రిక్వైర్డ్ ఫర్ ఈచ్ అదర్. సో ఆ నెగిటివ్ అయాన్స్ ఎక్కువ ఉండటం వల్ల ఆ వాతావరణంలో మనం నిద్ర లేచినప్పుడు మనకి ఒక రకమైన ఫ్రెష్నెస్ మన మైండ్కి వస్తుంది. సమయానికి నిద్రపోయిన వాడికి 1 గంటకు రాత్రి నిద్రపోయి పొద్దున్న 4 లేస్తే వాడికి అట్లా ఉండదు కదా. తగు నిద్రపోయిన వాడికి, అందుకని 9-10 పడుకొని మ్యాక్సిమం పొద్దున 5 4:30-5 లేస్తే కనుక వాడు 5 లేచినప్పుడు పిల్లలకి ఫస్ట్ వాళ్ళకి చదువుకోమని చెప్పకండి, లేచి క్రికెట్ ఆడుకోమని చెప్పండి. ఏం పర్వాలే, వాడు ఏదో ఒకటి ముందు 5 లేవమనండి. లేచాక వాడికి ఇచ్చదు, లేవటమే ఎక్కువ. లేచిన తర్వాత వాడిని రూల్స్ పెట్టకండి, లేవండి ఫస్ట్, లేవటం రానియండి, సంవత్సరం పట్టినండి కాక వాడు 5 లేవనండి. ఫస్ట్ లేచి నీకు కావాల్సింది చేసుకురామని చెప్పండి, టీవీ చూడమనండి, వాడు కావాల్సిన సినిమా చూడమని, ఏదో ఒకటి చేయండి. ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ 5 లేవటం అలవాటు చేద్దాం. ఆ తర్వాత నెమ్మదిగా వాడికి ఏం చేయాలో అర్థం కాదు, నెమ్మదిగా వాడే మంచి అలవాట్లు నేర్చుకుంటాడు. ముందే అన్నీ ఒకేసారి దింపొద్దు వాళ్ళలోకి. ప్రాక్టికల్గా వీడు అలా చేసిన వాడైతే కనుక అలా చేయరు. వీడు అలా చేయలేక చిన్నప్పుడు వీడు అవన్నీ వీళ్ళ మీద కొట్టేస్తుంటాడు అనమాట. అందుకని తల్లిదండ్రులు జాగ్రత్తగా తెల్లవారుజావటం లేచే విషయం ఇవన్నీ మనం తెలుసుకుంటే పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం. సో ఇంకొకటి ముఖ్యంగా మనందరి యొక్క ఆరోగ్యంలో ఒక వర్డ్ మనకు బాగా తెలియాలండి. హెల్త్ అండ్ హీలింగ్ క్లాసెస్లో అల్టిమేట్గా మనకు అర్థమైన ఒక వర్డ్లో ఒక ముఖ్యమైన వర్డ్ ఒకటి ఉంది, వైటల్ ఫోర్స్ అనే వర్డ్ ఒకటి ఉంటుంది. ఈ పదాన్ని చాలాసార్లు మీకు హోమియోపతి క్లాసుల్లో కానీ హీలింగ్ క్లాసుల్లో కానీ వాడుతూ ఉంటారు. వైటల్ ఫోర్స్ దాని పేరు. రాసుకోవాల్సిన వాటిలో ఇలాంటివి రాసుకోవచ్చు. మధ్య మధ్యలో మళ్ళీ నోట్స్ చెక్ చేస్తారు కదా. ఇప్పుడు నా క్లాసులో చాలామంది రాసుకోరు, ఎందుకంటే అలా వింటుంటారు అన్నమాట, జోకులు చెప్తుంటాం కాబట్టి. అదో ప్రాబ్లం అయిపోయింది. అందుకని ఏమన్నా నువ్వేం చెప్పట్లేదు, నోట్స్ రాసుకోవడం నీ క్లాసులో నన్ను తిడుతున్నారు. అదే మధ్య మధ్య రాసుకోండి, నేను చెప్తుంటా ఒకటి రాసుకుంటున్నా అట్లా ఉట్టిగా. వైటల్ ఫోర్స్ అని రాసుకోండి, అండర్లైన్ చేసి పెట్టుకోండి. అంటే వైటల్ ఫోర్స్ అనే దాని అర్థం మనకి తెలియాలి. ఇక్కడ మనకి మన బాడీని ఫస్ట్ క్లాస్లో చెప్పినటువంటిది ఏంటంటే మన బాడీ మ్యాటర్, ఫోర్స్ అండ్ కాన్షియస్నెస్ అని అన్నారు. ఇక్కడ మ్యాటర్ కంటే పైన ఉన్న అన్నిటిని కూడా ప్రస్తుతానికి వైటల్ ఫోర్స్ అని మనం డిఫైన్ చేస్తాం. మనం అలా అర్థం చేసుకోవాలి. అంటే ఈ శరీరం కాకుండా ఈ శరీరాన్ని నడిపించేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ సామాన్లన్నీ కలిపి వైటల్ ఫోర్స్ అనుకోవాలి, అర్థం కావటానికి, ఈజీగా అర్థం కావటానికి విషయం. ఈ వైటల్ ఫోర్స్ ఎంత కరెక్ట్గా ఉంటుందో మన శరీరంలో, ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత ప్రాపర్గా ఉంటుందో అంత ఇమ్యూన్గా మనం ఉండగలుగుతాం. ఇమ్యూనిటీ ఎలా వస్తుందని కూడా మనం చెప్పుకున్నాం. ఇమ్యూనిటీ అనే దానికి ఒక WBC ఎగ్జాంపుల్ చూపించాం కదా. ఇవన్నీ ఎప్పుడైతే మనలో ఈ ఇమ్యూనిటీ దెబ్బతినే పనులు ఏవైతున్నాయో లిస్ట్ రాసుకొని అవి అవాయిడ్ చేసేయాలి జీవితంలో. ఫస్ట్ పాయింట్ అది. అవేంట్రా అంటే మనం అనుకుంటాం ఒక పూట అన్నం మానేయటం, ఇవన్నీ కాదు అసలు. ఇంకోటిని చూసి జలసి పడటం, ఇంకోటి అంటే హేట్రేట్ పెంచుకోవటం, ద్వేషం పెంచుకోవటం, అకారణంగా కోపం తెచ్చుకోవటం, ఇలాంటి పనులన్నిటి వల్ల మన వైటల్ ఫోర్స్ విల్ గెట్ షార్టర్డ్ అంటారు. దానికే నేను సోరా అంటూ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మీకు.
అదంతా కూడా బాడీ మీదకి తెస్తుందని, ఇల్లు ఊడవడం ఎగ్జాంపుల్ అని చెప్పాను. అవన్నీ అర్థమైనట్టుగా ఉంటుంటాయి. కొంచెం ముందుకు వెళ్ళాక అర్థం కావచ్చు. సో మనందరం గుర్తుపెట్టుకొని మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలంటే మన ఇంట్లో ఈ వాతావరణం ఉండకూడదు. ఇంకొకరిని అనుమానించటం, ద్వేషించటం. ఇంకొకటి పెద్ద అలవాటు మనందరికీ, దరిద్రపు అలవాటు ఒకటి ఉన్నది, సర్కాస్టిక్ టాకింగ్. సర్కాసిజం అంటారు. అంటే సర్కాస్టిక్ అంటే వాళ్ళని సరదా పట్టించడం లాగా అనుకుంటూ, సరదా పట్టిస్తే ఎలా ఉండాలంటే మాస్టర్ గారు కూడా చాలా సరదాగా మాట్లాడతారు. సరదా పట్టిస్తే ఎదుటివాడికి కూడా నవ్వు రావాలి, ఎవరి మీద మాట్లాడాము. కానీ మనం సరదా పట్టిస్తే వాడు కృంగిపోయి వాడు బాధపడకూడదు మనం పట్టించి సరదాతోని. ఇది బాగా చెడ్డ అలవాటు మనందరికీ చాలా ఎక్కువ ఉంటుంది. సరదానే అనుకుంటుంటాం, వాళ్ళకి ఏవో పేర్లు పెడుతుంటాం, ఏవో అంటుంటాం. నోరు తెరిస్తే సరదా అనుకుంటూ ఎదుటి వాళ్ళని బాధ పెడుతుంటాం. అప్పుడు ఆ బాధపడ్డ వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఆ బాధకు డిప్రెషన్కి వెళ్ళిపోయి ఇంకా వాడు ఇంకోసారి ఇటు పక్క రాకుండా తయారవాడు ఒకడు ఉంటాడు. రెండో వాడు నన్ను అంటావా, చూడు నేను కాదని నీకు నిరూపిస్తాను, నేను మంచివాడిని అని చెప్పి రోషపడి వాడు ప్రాపర్గా చదువుకోనో లేకపోతే ఆ సంగతి తెలుసుకోనో ఆ బిహేవియర్లో వాడు ప్రాపర్గా ఉండగలుగుతాడు. అలాంటి వాడైతే పర్వాలేదు. కానీ ప్రతి వాళ్ళకి చేయటం వల్ల ఈ సర్కాసిజం అనేది చాలా పెద్ద జబ్బు మనకి. ఇంకొకటి, ఇది సోరా అనేటువంటి వ్యాధి యొక్క లక్షణం అని చెప్తారు. ఏమిటంటే అది ఎవరైతే తప్పు చేస్తారో ఆ తప్పు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోనే చెప్పడం కరెక్ట్, ఆరోగ్యకరమైన లక్షణం. చెప్పకపోయినా పర్వాలేదు, కానీ చెబితే ఆ తప్పు చేసిన వాడు మీకు ఎవరైతే నచ్చలేదు అనుకున్నాడో, నచ్చని పని చేశాను అనుకున్నాడో వాళ్ళకి తగు విధంగా చెప్పాలి. సత్యమైనా సరే, అది చెప్పవలసింది నిజమైనా సరే చెప్పే విధంగానే చెప్పాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ అన్నారే, అలా ఆ సత్యాన్ని మనం చెప్పినప్పుడు నిజమైనా సరే చాలా చెప్పాల్సిన విధంగా చెప్పాలి. ప్రియంగా అంటే అర్థం, ఇగో ఇప్పుడు నీ ప్రియంగా చెప్తున్నా విను అంటూ కాదు, బోర్డు పెట్టుకుంటే వచ్చే ప్రియం కాదు అది. ఆ మాట లోపల త్రికరణ శుద్ధిగా లోపల నుంచి రావాలి. ఆ మాటకే వాడిలో ఆ వైబ్రేషన్సే వాడిని అలా మార్చేస్తాయి. అసలు మాట కూడా అక్కర్లేదండి, మనం కనుక ప్రాపర్గా ఉంటే ఇలా కంటితో అలా చూసేసారు వాడు మారిపోవచ్చు. అలా మనసులో అనుకుంటే కూడా మారిపోవచ్చు. అది మనకు ఆ స్థితి లేక ఈ దరిద్రం అంతా అనమాట. సో కాబట్టి మనలో కూడా ఈ సాధన అనేది అవసరం. తల్లిదండ్రులను పెద్దవాళ్ళం అయిపోయి మన పని అయిపోయింది అనుకుంటే కాదు, మన దగ్గరే ఉంటుంది అనమాట ఇదంతా కూడా. సో మనం ఏ పని చేసినా సరే వైటల్ ఫోర్స్ని షార్టర్ చేసేటువంటి, వైటల్ ఫోర్స్ని డిస్ట్రాక్ట్ చేసేటువంటి పనులన్నీ మార్చుకోవాలి. అందులో నాట్ ఓన్లీ ద ఫిజికల్ యాక్షన్స్ మే ఆల్సో షార్టర్, బట్ దే ఆర్ ఆఫ్ లిటిల్ ఇంపాక్ట్, వెరీ లిటిల్లీ దే ఇంపాక్ట్ ఆన్ దట్ థింగ్స్. బట్ ద మెంటల్ థింగ్స్, అలా కూర్చొని మనం ఆలోచన చాలా భయంకరంగా మన వైటల్ ఫోర్స్ని షార్టర్ చేయగలదు. సో కాబట్టి మన ఆలోచనల విధానాలను సరి చేసుకునేట్టుగా ఉండాలి. అది సరి చేసుకోవడానికి మార్గం ఏం చెప్పుకున్నాం మనం అంటే, సరి చేసుకుంటాం అంటే సరికాదు, సరి అయినటువంటి ప్రదేశంలోకి వెళ్ళి కూర్చో. ఇప్పుడు ఇలాంటి 10 మందిలో కూర్చున్నప్పుడు మనకు వచ్చే ఆలోచనలు బాగానే ఉంటాయి, అలాంటివి చూసుకోవాలి. ఇది చెప్పేసుకున్నాం. ఇక్కడికి వస్తే అమ్మయ్య అనుకుంటారు కొంతమంది, చాలా పెద్దవాళ్ళకు ముఖ్యంగా. కొంతమంది అమ్మాయి అనుకుంటారు, ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇవి కావాలి, చిన్నవాళ్ళకి ఇదేంట్రా అనిపిస్తుంది. తప్పదు. ఆయుర్వేదం మనం ఏం చెప్పుకున్నామంటే ఈ క్లాసులో రకరకాల మెడికల్ సిస్టమ్స్ గురించి ఇంట్రడక్షన్ చేసుకున్నాం. అసలు అవి ఏ ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తాయి. మనం తెలుసుకున్నది ఏంటంటే ఇప్పటిదాకా, చాలా జాగ్రత్త వినండి, మనం తెలుసుకుంది ఏంటంటే ఇప్పటిదాకా ఆరోగ్యం అనేటువంటిది భౌతికము కాదు. భౌతికంగా కనపడేటువంటిది ఏదైనా కూడా మన ఇన్నర్ ఆర్గాన్స్లో ఉన్నట్టు దాని యొక్క రిజల్ట్ మాత్రమే అని తెలుసుకున్నాం. కాబట్టి ఇంకొకటి ఏం తెలుసుకున్నామంటే ప్లస్ ఈజ్ డిసీజ్, ఈజినెస్ గాన్ ఈజ్ డిసీజ్. సో టు రిస్టోర్ ద హెల్త్, టు రిస్టోర్ ద ఈజినెస్ ఈజ్ ఓన్లీ షుడ్ బి ద ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఏ మెడికల్ సిస్టమ్, ఆఫ్ ఏ మెడిసిన్, ఆఫ్ ఏ మెడికల్ ప్రాక్టీషనర్ ఆర్ ఫిజిషియన్ ఆర్ హీలర్. ఈ ప్రిన్సిపల్ని దృష్టిలో పెట్టుకుని చేసేటువంటిది మాత్రమే వైద్యం. అంటే ఏంటి ప్రిన్సిపల్ అది? టు రిస్టోర్ ద హెల్త్, బట్ నాట్ టు మేనేజ్ ద స్టేట్ ఆఫ్ డిసీజ్. రోగము అనేటువంటి దాన్ని మేనేజ్ చేసేటువంటిది పద్ధతి కాదు. రోగమాన్ని మేనేజ్ చేయడం అంటే అర్థం ఏమిటంటే, అంటే చాలా ఫూలిష్గా అనిపిస్తుంది కానీ ఇలాగే మనం చేస్తున్నాం. ఎలా అంటే ఉదాహరణకి తల్లులు పుట్టింటికి వెళ్తుంటారు, శ్రావణ మాసంకో ఏదో వెళ్తుంటారు కదండి, వెళ్తుంటారు. ఆషాఢంకి వెళ్తారా? శ్రావణం కూడా నోవులు నోచుకుని వెళ్తారు అమ్మాయి, ఏదో ఎందుకైనా వెళ్తుంటారు. వెళ్ళేప్పుడు మీ ఆయనకు వదిలిపెట్టి వెళ్తారు ఇల్లు కదా. మీరున్నప్పుడు ఇల్లు ఎలా ఉంటుందంటే, ఇలా కళ్ళు మూసుకొని ఇట్లా తీయంగానే ఇక్కడ అది వస్తుంది, ఏమొస్తుంది? కారం డబ్బా వచ్చేస్తుంది. కొంచెం ఇట్లా అంటాడు అనగానే ఉప్పు డబ్బా వస్తుంది, ఇట్లా అనగానే పోపుల డబ్బా వచ్చేస్తుంది. ఇది చూడక్కర్లేదు దాన్ని అసలు. అలా సెట్ అయి ఉంటే అలా చేయాలి, అలవాటైపోతుంది. వీడు వచ్చిన తర్వాత, మనం వెళ్ళిన తర్వాత
కారం డబ్బా బెడ్రూమ్లో మంచం పక్కన పెట్టుంటుంది, లేదా ఉప్పు డబ్బా పెట్టుంటుంది, అక్కడ పంచదార డబ్బా ఎక్కడో ఉంటుంది, ఇక్కడ ఇంకేదో ఉంటుంది కదా, అన్ని అడ్డదిడ్డంగా ఉంటాయి, పక్కపట్లను ఎక్కడో ఉంటాయి. అసలు ఆ చీరలు గీరలని అంటే ఆయన ఏదో దొరక్క అండర్వేర్ దొరక్క చీరలు మొత్తం పీకి పడేస్తాడు, ఆయన కుప్పబడి ఉంటాయి. ఇక్కడ ఎలా ఉంటుందండి, చాలా మంది ఇళ్ళలో జరుగుతుంటాయి ఇవి సామాన్యంగా. ఇప్పుడు దీన్ని ఏమంటారంటే, ముందు మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు ఆయనకి, దాన్ని సహజ స్థితి అనుకుంటే, దాన్ని ఆరోగ్యం అనుకుంటే, ఇప్పుడున్న స్థితిని ఏమనాలి, అస్వస్థత అనారోగ్యం అనాలి. ఇప్పుడు 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి, ఎక్కడైతే అడదిడ్డంగా పడున్నాయో వాటి మీద ఒక కార్పెంటర్ని పిలిపించి ఒక బ్రిడ్జ్ కట్టించుకోవచ్చు. అంటే ఆ చీరలను కింద పడి ఉన్నాయి, మనం ఏం చేయొచ్చు అంటే ఒక కార్పెంటర్ని పిలిచేసి, బాబు ఇక్కడ దాటి వెళ్ళడానికి నాకు ఒక బ్రిడ్జ్ కట్టించవయ్యా, ఈ బట్టలను పడున్నాయి ఇక్కడ అంటే, ఆయన మంచిగా చెక్కతో నీట్గా ఇలా స్టెప్స్, ఆ బట్టలు దాటి ఇలా వెళ్ళడానికి ఒక స్టెప్పు, అక్కడి నుంచి వెళ్తే అక్కడ మీకు అక్కడ అన్నీ అవి లేవు, ఏం లేవు, కారం డబ్బాలు అవేం లేవు, లేకపోతే కొత్తది మళ్ళీ ఒక డబ్బా చేయించేసి కొత్త కారం డబ్బాలు తెచ్చి మళ్ళీ అన్నీ అరేంజ్ చేసుకోవడం, అదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటి, మనందరం సామాన్యంగా చేసేది, అన్నీ తిట్టుకుంటూ ఆయన్ని అనుకుంటూ మొత్తం మీద ఎట్లా అట్లా చేసి అవన్నీ తిరిగి సర్దుకోవడం. ఏది కరెక్ట్ అయిన పద్ధతి? తెలియగలవాడు, విజ్డమ్ ఉన్నవాడు చేసే పద్ధతి ఏమిటి, అన్ని సర్దుకొని శుభ్రంగా ఎక్కడ పెట్టాలి, 4 తిట్టినా అది చేయాలి కదా. ఆరోగ్యం విషయంలో మాత్రం అలా చేయట్లే. మనం డిసీజ్డ్ స్టేట్ని మేనేజ్ చేస్తూ వస్తున్నాం తప్ప, డిసీజ్ స్టేట్ని మనం ఆ ఈజినెస్ రిస్టోర్ చేయాలి, ఎలా డిసీజ్ స్టేట్కి వెళ్ళాము అనే ఆలోచన మనకు రావట్లే. అది పరిస్థితి. సో కాబట్టి మనం ఈ ఇంట్లో ఎలాగైతే సరిగా చేసుకున్నామో అలాగే మనం ఒంట్లో కూడా సరి చేసుకోవడం నేర్చుకోవాలి. డిసీజ్ స్టేట్ని మేనేజ్ చేయడం కాకుండా టు రిస్టోర్ ద హెల్త్ అనే ప్రిన్సిపల్ని అలా గుర్తుపెట్టుకోవాలి. అండర్స్టూడ్? ఇప్పుడు మీ అందరికి ఉంటుంది, ఇంట్లో ఆయన ఏం చేస్తున్నాడు ఏం పాడో వీడు గుర్తు చేశాడు, అందరూ భర్తలు ఇంట్లో వీడు వచ్చారు కదా, ఇంట్లో వీడు ఏం చేస్తున్నాడు ఏం పాడో, ఏదెక్కడ పెట్టాడో బాబోయ్ నీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు కొంతమంది. అందుకని వెంట తీసుకున్నాం మనం భర్తలు కూడా. అయితే ఇప్పుడు ఆయుర్వేదం గురించి మాట్లాడితే ఎందుకు ఇప్పుడు చెప్తానంటే, ఇదంతా కూడా మనం ఎటువంటి వైద్య శాస్త్రాన్ని ఎన్నుకోవాలంటే రకరకాలు ఉన్నాయి, కానీ అందులో ఏ సిస్టమ్ అయితే రిస్టోర్ ద హెల్త్ అనే ప్రిన్సిపల్ ద్వారా పనిచేస్తుందో దాన్ని ఎన్నుకోవడం అనేది తెలుగులో వాడే లక్షణం ఒకటి. రెండోది, ఇంకోటి ఏం చెప్పారు మాస్టర్ గారు అంటే, ఈ మెడికల్ సిస్టమ్స్ ఎన్ని రకాలన్నా ఉండలేని కాక, 1 to 100 జడ్డు ఎన్ని ఉండలేని కాక, ఇవన్నీ కూడా మెడికల్ సైన్స్ అనేటువంటి ఒక పుస్తకంలోని వేరియస్ చాప్టర్సే తప్ప ఇవన్నీ కూడా దేనికది సైన్స్ కాదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పారు. తెలుగులో వాడు చేసే పని ఏంటంటే, ఏదెప్పుడు వాడుకోవాలో అది తెలుసుకుంటాడు. అత్యవసరమైన పరిస్థితుల్లో వాడేవి కొన్ని ఉంటాయి, మామూలు స్థితిలో వాడేవి కొన్ని ఉంటాయి, ఎప్పటికప్పుడు వాడటం నేర్చుకోవాలి. ఒకడు డ్రాయర్ వేసుకొని ప్యాంట్ వేసుకుంటే సామాన్యంగా, ఒకడు ప్యాంట్ వేసుకొని డ్రాయర్ వేసుకున్నాడు, వాడిని ఏమంటారు, సూపర్ మ్యాన్ అంటారు. మనం సూపర్ మ్యాన్లో అవుతుంటాం అన్నమాట. రాంగ్ అప్లికేషన్, ఎవ్రీథింగ్ రాంగ్ అప్లికేషన్. ఆ సూపర్ మ్యాన్ డ్రెస్ ఆఫీస్కి పోయామనుకోండి, మరి సూపర్ మ్యాన్ అంటారు, మనని ఉద్యోగం తీసేస్తారు, మతి భ్రమించిందని ఉద్యోగం తీసేస్తారే. అలాంటి సూపర్ మ్యాన్లను కాకూడదు. వాడు చేశాడు 2 పనులు, మనం చేసిన పనులే వాడు చేశాడు. వాడు డ్రైర్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు, కానీ వాడు హీ అప్లైడ్ దెమ్ రాంగ్లీ. సో మనం అప్లికేషన్ తెలుసుకోవాలి, హౌ టు అప్లై ద థింగ్స్ టైమ్లీ అనేది మనకు తెలియదు. అది మనకు అంటే ఇక్కడ ఏంటి సత్యం ఏంటి, అది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అన్నమాట. ఆ ప్రిన్సిపల్ మనం అప్లై చేసుకోకపోవడం వల్ల జీవితంలో చాలా మనకి నష్టం జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి ఆరోగ్యం, అనారోగ్యం. ఓకే, ఇలా అనమాట. సో అందుకని మనం అసలు ఏ ప్రిన్సిపల్స్, అసలు ఏమేమి ఉన్నాయి శాస్త్రాలు, అవి ఏ ప్రిన్సిపల్తో పనిచేస్తున్నాయి అని చెప్పుకుంటాం. సమయం చూసుకొని నాకు 10 నిమిషాల ముందు చెప్పండి, మన స్పీడ్ ఎక్కువ కాబట్టి. ఓకే, బ్రేక్ వేస్తే అక్కడ ఆగాలి కదా వెళ్ళి. ఆయుర్వేదం గురించి మనకి ఆల్రెడీ చెప్పుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే తప్పేం లేదు. ఆయుర్వేదం అంటే మన అందరికీ తెలుసు. అయితే ఒకసారి ఏమైందటంటే, కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ మహర్షులు అందరూ అని ఉండేవాళ్ళు. పూర్వం ఋషులు అనేవాళ్ళు, వాళ్ళు గడ్డాలు పెంచుకుని ఉండేది. మనం ఏమనుకుంటామంటే గడ్డం పెంచుకుంటే మహర్షి అని. వాడికి టైం లేక అంటే మనందరి పనులు చేసి మనందరి కోసం ఆలోచన చేసి తపస్సు చేసేవాడు. తపస్సు అంటే అర్థం ఏమిటి, మన ఎగ్జామ్ ముందు రోజు చదువుతాం చూసారా, మొత్తం చదవకుండా సంవత్సరం ముందు మొత్తం సంవత్సరం అంతా కలిపి ఆ రోజు రాత్రి చదువుతామే, దాన్ని తపస్సు అంటారు అనమాట. దాన్ని కొంచెం ఒక పూట చేసే తపస్సు, అది జీవితకాలం అంతా చేస్తారు వాళ్ళు తపస్సు, అదే డిఫరెన్స్. ఆ రాత్రి మనం అన్నం తింటామా, అమ్మ వద్దమ్మా, అన్నం వద్దమ్మా,
ఎక్కడ లేని బుద్ధులన్నీ వచ్చేస్తాయి మనకి. వాళ్ళు జీవితం అంతా తపస్సు కదా, అన్నమే సరిగ్గా తినరు, నీళ్లు సరిగ్గా తాగరు, గడ్డాలు గిడ్డాలు నేను చేసుకుని టైం వేస్ట్ చేస్తానని పెంచుకున్నాడు పాపం. మనందరం ఫస్ట్ మన వాళ్ళు ఎవరైనా యోగ శాస్త్రం నేర్చుకోవాలి, స్పీషన్ నేర్చుకోవాలని ఫస్ట్ చేసే పని అంటే గడ్డం పెంచేసుకొని, ఈ జుట్టంతా పెంచేసుకొని, ఫస్ట్ అది చేసుకొని, లాల్చి వేసుకొని, కుర్తా వేసుకొని మనం చేసే పని అసలు పని ఉండదు. ఇదంతా చేసేటప్పుడు వాడికి దీని మెయింటైన్ సరిపోతుంది. దీనికి కథ చెప్పారు మాస్టర్, గుర్తుంది కదా. ఒకటికి ఇలాగే మన అంటాడు, ఒకటికి గురువుగారు ఏం చేశారంటే, అరే నాయన నువ్వు ఆశ్రమాన్ని జాగ్రత్త చూసుకోరా, నేను ఇప్పుడే పెద్ద ఆశ్రమం ఉంది ఆయనకి, నువ్వు ఆశ్రమం జాగ్రత్త చూసుకో, నేను వెళ్ళి అన్ని దేశాటన చేసి వస్తాను అంటే, అన్ని వాళ్ళు నేర్చుకోవాలి కదా, దేశంలో 10 చోట్లకి వెళ్ళి నేర్చుకొస్తారా అని చెప్పారట. సరే గురుగారు అన్నాడు. వీళ్ళు అన్ని మేనేజ్ చేసుకోవాలి. వీళ్ళకి ఈ యొక్క ఆధ్యాత్మికతలో ఉన్న వాళ్ళకి మోస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే సింప్లిసిటీ. ఏంటది? సింప్లిసిటీ అంటే అర్థం ఏమిటి? ఏమండి? నిరాడంబరత అంటే అర్థం ఏంటంటే కొంచెం తేలిగ్గా అన్ని ఈజీగా పెద్ద వ్యాపకాలు పెట్టుకోకుండా ఉండాలి, లంపటాలు పెట్టుకోకుండా ఉండాలన్నమాట. అది సింపుల్గా. అయితే అందుకని వీళ్ళకి ఏముండే, బట్టలు కూడా పెద్దగా ఉండేవి కావు. గోచి అనేవాళ్ళు. గోచి అంటే తెలుసా? గోచి 2 గోచీలు ఉండేవాడు ఆయన పాపం. ఎవరికి? ఆ శిష్యుడికి 2 గోచీలు. ఎందుకంటే అసలు వాళ్ళతో పని లేదు, వాళ్ళ మైండ్ అంతా వేరే పాటి మీద ఉంటుంది. ఒక గోచి ఉతకారేసుకోవడం, దాని మీద ఇంకో గోచి పెట్టుకునేవాడు. సరే వెళ్ళి వీళ్ళ పని ఏంటంటే భిక్షాటనకి వెళ్తావాళ్ళు. భిక్షాటన అర్థం అడుక్కుతుంటాం కదా, అక్కడ అర్థం అందరి యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకొని ఊరందరూ ఎలా ఉన్నారో తెలుసుకోవాలట. అందరి దగ్గరికి వెళ్ళి అన్ని కనుక్కుంటున్నాడు, చేస్తున్నాడు. వస్తుంటే మొహం ఇంత డల్లుగా పెట్టింది, ఆవుదం మొహంలా ఉందన్నమాట ఆ రోజు. అయితే ఆ భిక్షాటనను వేసి ఆయన గురువుగారు ఏంటండి అలా ఉన్నారు ఇవాళ డల్లుగా అంటే, ఏం చేయాలి, ఉన్నవి 2 గోచీలు, ఒక గోచి నెలకలు కొట్టేసినాయి, ఏం చేయమంటావు నన్ను, అదే గోచి ఆరేసుకొని నీళ్ళలో నిలబడి అది చేసుకుంటున్నా అన్నట్ట. పాపం అదేంటండి ఎలకలు కొడుతున్నాయా, చిన్న పని అండి, ఒక పిల్లిని పెంచుకోండి, ఎలకలు కొట్టవు కదా అన్నట్ట. ఓ బాగుందయ్యా, పిల్లి ఇస్తాను, నేను ఇస్తాను సార్ తీసుకోండి, నేను తెచ్చిస్తాను, మీ ఆశ్రమంలో వదిలిపెడతాను అన్నాడు. వదిలిపెట్టాడు ఆశ్రమంలో. ఇంక ఎలకలు కొట్టట్లేదు, గోచులు గొడవ పోయింది. ఇప్పుడు పిల్లికి పాలు కావాల్సి వస్తుంది రోజు, పిల్లిని పెంచుకోవాలి కదా మరి. అయ్యే పిల్లికి పాలు కావాలని మళ్ళీ మొహం ఆవుదం వేసుకున్నాడు. ఏమిటి సార్ మళ్ళీ అలా ఉన్నారు, మీకు గోచులు కొట్టట్లేదు కదా, హాయిగా ఉంది కదా అంటే, అవును కానీ పిల్లికి పాలు కావాలి కదా. ఎట్లా అంటే, ఏమో సార్ దాన్ని ఆవిస్తాను, ఆవు తీసుకెళ్ళండి, ఒకటి ఆవును పట్టుకెళ్ళండి. అలాగే అని ఆవును పట్టుకెళ్ళాడు. స్టోరీ అని తెలుసు అయితే మీకు. సో ఇట్లా మనకి తెలిసిన శాస్త్రాలని, మనకున్న వాటిని లంపటాలు చేసి కాంప్లెక్స్ చేసేసుకుంటాం తప్ప అసలు విషయం లేదు. చివరికి గురువుగారు వచ్చేవరకు లేని పరిస్థితి అంటే, ఆశ్రమం తీసి బిల్డింగ్ కట్టేసి ఉంది అక్కడ, ఇంట్లో పిల్లగాళ్ళందరూ ఆడుకుంటున్నారు, వీళ్ళ పిల్లలు, శిష్యుడు పిల్లలు. వాడు సన్యాసం తీసుకొని పెళ్లి చేసుకోలేదే, కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఎందుకంటే అవసరమైంది, మీకు కథ తెలుసు కాబట్టి. ఆయన గురువుగారు చూస్తే అసలు ఆయన వీడిని అడుగుతారు, వీడు మంచిగా క్రాఫ్ గీఫ్ వేసుకుని అలా మంచిగా వేసుకున్నవాడు. అయితే ఏమే బాబు, ఇక్కడ ఒక ఆశ్రమం ఉండాలి, ఇక్కడే ఉండాలి ఆశ్రమం, నాకు గుర్తు, ఏమైనా చూసావు, మీరేమైనా చూసారా, నేను కరెక్ట్ ప్లేస్కి వచ్చాను అంటే, ఏంటి గురువుగారు మీరు ఎంత డెవలప్ చేస్తే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు అంటూ అని ఆయన్ని దేవ పట్టిస్తాడు. అంటే మీరు ఇంతకన్నా ఏముందండి ఇక్కడ పురుగుడుసు తప్ప, చూడండి ఎంత డెవలప్ చేశాను అంటాడు. అంటే మనం చివరికి ఎటు వెళ్తున్నారా అంటే, ఈ వ్యాధి విషయంలో కానీ ఇంట్లో విషయాల్లో కానీ అసలు వదిలేసి దాన్ని కాంప్లెక్స్ చేసుకుని ఎక్కడికెక్కడికో అసలు మూల ధర్మం ఏంటి వాడది, వాడు బిల్డింగ్ కట్టుకోవడమా, అసలు ధర్మాన్ని వదిలేసి మనం ముందుకెళ్ళిపోతున్నామే. అట్లా మనం చదువుకునే శాస్త్రాలు, చెప్పే మాటలు, ఇవన్నీ మనం చేసే పనులు ఇవన్నమాట, అవునా. సో అందుకని ఈ ఆయుర్వేదంలో ఏం చేశారటంటే, ఈ ఋషులందరూ కూడా మన కోసం తపస్సు చేసి మన కోసం తపరపడే ఋషులందరూ కూడా ఒక చిన్న సమావేశం ఏర్పరచుకున్నారట. ఆ సమావేశంలో వాళ్ళందరూ కూర్చొని ఏం మాట్లాడుకుంటున్నారంటే, అసలు ఏమిటి మన మానవ జాతి ఎందుకు ఇబ్బందులు పడుతోంది, ఎందుకు రోగ పీడితులు అవుతున్నారు, వాళ్ళకి ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళందరి కోసం మనం ఇంత చేసి ఇచ్చాం కదా, వాళ్ళు హాయిగా వాళ్ళ పొలాలు గిలాలు దున్నుకోమని చెప్పాం, వాళ్ళకి ఎన్నో శాస్త్రాలు అన్నో నేర్పించాం, ఇన్ని నేర్చుకున్న వాళ్ళు వీళ్ళకి ఎందుకు రోగాలు వస్తున్నాయి అని డౌట్ వచ్చింది. అదే కదా సమస్య, రోగం వస్తే బాధ, ఇల్ హెల్త్. సో అప్పుడు వీళ్ళు తపన చేసి 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 ఆలోచన చేయంగా వీళ్ళకి తట్టింది ఏమిట్రా అంటే, ఎవరైతే పాపములు చేస్తున్నారో వాళ్ళకి రోగములు వస్తున్నాయి అని నిర్ధారించారు. అప్పుడు తర్వాత వాళ్ళు ఏం డిఫైన్ చేయాల్సి వచ్చిందంటే, పాపం అంటే ఏంటో కూడా డిఫైన్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ పాపం అంటే ఏంటంటే, మనందరం అనుకుంటే మనమైతే పాపాలు చేయలేదు, అయితే పాపాలు చేసేవాడికి అయితే మనకు లేదు గొడవ అనుకుంటున్నాం. అయితే పాపం అంటే ఏంటో కూడా మళ్ళీ డిఫైన్ చేశారు వాళ్ళు. పాపము అంటే ఏమి చెప్పారంటే, ప్రకృతి వ్యతిరేకంగా చేసే ఏ పనైనా సరే పాపము అని చెప్పారు. ప్రకృతికి వ్యతిరేకముగా చేసేటువంటి పని, ఆలోచన ఏదైనా సరే, ఎనీ యాక్షన్
మేబీ ఫిజికల్ ఆర్ మెంటల్, వాట్ ఎవర్ ఈజ్ అగెనెస్ట్ ద నేచర్, సహజ స్థితి నుంచి వేరైనటువంటి ఏ ఆలోచన విధానమైనా సరే, ఏ రకమైన యాక్ట్ అంటే ఫిజికల్ యాక్ట్ ఏదైనా సరే పాపము అని నిర్ధారణ చేశారు. సో కాబట్టి అలాగా పాపములు ఏమిటి, అసలు ఎలా బతికితే పాపములు లేకుండా బతకొచ్చు అని ఒక పెద్ద బుక్ రాశారు. దాని పేరు స్వస్థ వృత్తము అని మనకి చెప్పారు. ఆ పుస్తకం పేరు స్వస్థ వృత్తము అని చెప్పగానే చాలా మంది నన్ను క్లాస్ అడిగారు, సార్ స్వస్థ వృత్తం ఎక్కడ దొరుకుతుంది సార్ అని అడుగుతారు. అని వాడికి ముందు ఇమ్మీడియట్గా పుస్తకం కొనేసారు, చదివేసేయాలన్నమాట. అంతే, వాడికి తెలిసిన 2 ముక్కలు ఆచరిద్దామని ఉండదు. సో ఆ పుస్తకం ఎక్కడ తర్వాత చూద్దాం. మాస్టర్ గారు చెప్పే ప్రతి మాటలో అది ఉంది. సో స్వస్థ వృత్తం అనే పుస్తకం రాశారట. అంటే దాంట్లో ఎలా జీవించాలి, అందులోనే ఈ సకల శాస్త్రాలు ఉన్నాయి. జ్యోతిష శాస్త్రం దగ్గర నువ్వు ఏమని చెప్పి అన్ని జెమ్ థెరపీ అనండి, ఏ థెరపీ అని, ఎనీ హీలింగ్ సిస్టమ్ అన్ని ఎవ్రీథింగ్ దాంట్లో రాశారు. ఇలా బతకాలి, ఇలా బతకాలి, ఇలా తినాలి, ఇప్పుడు పడుకోవాలి, ఇప్పుడు లేవాలి, ఇలా పడుకోవాలి, ఇలా తిరిగి పడుకోకూడదు, అక్కడ తల పెట్టవచ్చు, తల పెట్టకూడదు, ఇలా వండుకోవాలి, ఇలాంటి గిన్నెల్లో వండుకోవాలి, ఇలాంటి ఆహారం తినాలి, ప్రతిదీ రాశారట దాంట్లో. అయిన తర్వాత ఇందులో నాలాంటి వాడు కూడా లేచాడు మధ్యలో, సార్ మీరు అన్నారు పాపాలు చేస్తే ఇవి వస్తాయన్నారు, మరి రాత్రి పాపాల్లో ఒకటేంటి, రాత్రిపూట సమయాన్ని నిద్రపోవటం, నిద్ర మేలుకోకుండా ఉండటం అనేది ఒక పాపం. నిద్ర మేలుకోకూడదు, మేలుకొని ఉండకూడదు, మేలుకోవడం అనేది పాపం అన్నారు. మేలుకుంటే మన్నాడు ఇబ్బందులు వస్తాయి కదా, అలా కొంతకాలం అలాగే మేలుకుంటే ఇంకా పెద్ద పెద్ద ఇబ్బందులు వస్తాయి, ఇన్క్యూరబుల్ డిసీజ్ వస్తాయి కదా. సో మరి ఆయన అన్నాడు, సార్ మీరందరూ తపస్సు చేస్తుంటే నేను ఒక్కడనేమో మీ అందరికీ కాపలా కాస్తున్నాను మరి కదా, నేను మీ అందరూ తపస్సు చేసి ఎన్ని ఆలోచిస్తాను అంటే మిమ్మల్ని మాత్రం పురులు సింహాలు తినకుండా నేను కాపలా కాస్తున్నా కదా, మరి నేను పాపం చేస్తున్నా కదా, మరి నా పరిస్థితి ఏంటి అన్నాడు పాప ఆయన. అంటే ఆయన ఎగతాళిగా అనలేదు, నేను చేయాలి కదా, నా ధర్మం అది, కానీ మరి నాకు వ్యాధులు వస్తాయంటారా అంటే అన్నారు వస్తాయి నాయన, కానీ దానికి నివారణ చెబుతామని ఇంకో పుస్తకం రాశారు. దాని పేరు ప్రాయశ్చిత్త కాండ అని పెట్టారు. అంటే ప్రాయశ్చిత్తం అనమాట. ప్రాయశ్చిత్తం అంటారు కదా, తప్పు చేసేదాని ప్రాయశ్చిత్తం, అలాంటిదో పుస్తకం రాశారు. ఆ ప్రాయశ్చిత్త కాండలోనే ఈ రోగానికి మందు, ఈ రోగానికి మందు ఉంది. ఉదాహరణకి మొత్తం ఈ 2 పుస్తకాలు కలిపి 1000 పేజీలు అనుకుంటే 950 పేజీలు స్వస్థవృత్తం ఉంటాయి, 50 పేజీలు ప్రాయశ్చిత్త కాండ. అవి సరిపోతుంది. ఎందుకంటే మనం పాటించాల్సింది స్వస్థవృత్తం. కానీ మనం ఎలాంటి బ్యాచ్ అంటే ఇద్దరున్నట్ట ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు రోజు మోటార్ బైక్ మీద వెళ్తుంటారట ఆఫీస్కి. అయితే ఆ రోజు వచ్చేసి ముందు రోజు సినిమాకి వెళ్ళారు ఫస్ట్ షోకి. వస్తూ ఉంటే దారిలో వర్షం పడింది, ఇద్దరు తడిచారు. తడిసిన తర్వాత ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత పడుకున్నారు. పొద్దున్న వచ్చి ఆడు హారం కింద కింకి అని బైకు ఇచ్చేశాడు. చేశారు, ఏమైందిరా వాడు నిద్రపోతున్నాడు లోపల, జ్వరం వచ్చేసింది వాడికి, జలుబు దగ్గు జ్వరం వచ్చేసింది. వాడు బయటికి రావట్లే. బయటికి రాపోయేవరకల్లా ఏమిటి అయిపోయింది, ఇంకా రావట్లేదు. వాళ్ళ ఆవిడ చెప్పింది వీడు జ్వరం వచ్చిందయ్యా రాలేవుడు, నేను పొట్ట కూడా అప్సెట్ అయిపోయింది, జలుబు జ్వరం కంటే మెయిన్ పొట్ట అప్సెట్ అయింది. పొద్దున్న తాతగారు తద్దినం అయితే ఇంట్లో గారెలు చేస్తే తెగ తిన్నాడు ఆయన, తెగ తిన్నాడు అని చెప్పారు. 2 ఎక్కువ తిన్నాడు పాపం, పొట్ట అప్సెట్ అయింది అని చెప్పారు. సరే మన్నాడు ఆఫీస్కి వచ్చిన తర్వాత, ఏరా సుబ్బారావు నేను రాలేదేరా అంటే, లేదురా పొద్దున ఆల్రెడీ తాతగారు తద్దినాను కదా, అది కాస్త 2 గారెలు తగిలిచ్చాను, ఆ తర్వాత నువ్వు సినిమా అన్నావు, ఆ సినిమాలో 3 సమోసాలు తిన్నావు, ఇవన్నీ కలిపి కాస్త ఈవినింగ్ అంతా జాడిచ్చిందిరా నాకు అంటే, జాడిచ్చారు అంటే విరోచనలు అయినారా అని చెప్తే, అవునా దానికే ఉందిరా, అల్లం రసం తర్వాత తగ్గిపోతుంది తెలుసా నీకు ఈ విషయం అంటే, అవునా అలాగా అని వెంటనే వాడు ప్యూన్ని పిలిచి, అరే ఇట్రా అంటాడు, ఇగో 50 రూపాయలు తీసుకో, 10 రూపాయలు అల్లం రసం పట్టరా, 40 రూపాయలు గారెలు పట్టరా అని చెబుతాడు. అంటే ఏంటి, వాడికి తప్పు చేస్తే ప్రాయశ్చిత్తం చేసుకోకుండా దాన్ని బైపాస్ చేస్తున్నాడు వాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, మళ్ళీ 40 రూపాయల గారెలు తినేసి మళ్ళీ అల్లం రసం తాగేసి బాగుంది అనుకుంటాడు. అట్లా ఉండకూడదు. మనం స్వస్థవృత్తాన్ని పాటించాలి. ప్రాయశ్చిత్త కాండ ఉంది కదా అనుకొని స్వస్థవృత్తాన్ని పాటించకుండా ఇజ్జాలు నాకు అనగానే స్థితిలో మనం ఇప్పుడు ఉన్నాం అనమాట. మనందరం కూడా డాక్టర్ గారు చదువుకునే కాలేజీలు చదివేది స్వస్థవృత్తం కాదు. వాళ్ళు ఏం చదువుతున్నారు, ప్రాయశ్చిత్త కాండ, డిసీజ్ మేనేజ్మెంట్ చదువుకుంటున్నారు. ఆయన దగ్గరికి పోతే మనకేమొస్తుంది మరి. అందుకనే మనందరం కూడా మాస్టర్ గారి మిషన్ ఏంటంటే, ప్రతి ఇంట్లో కూడా ఆరోగ్యము వరుడు విన్న జాగ్రత్తగా, రోగం కాదు, ఆరోగ్యము స్వస్థత అంటే తెలిసిన వాడు ఒకడు ఉండాలి, కనీసం ఒకడన్నా ఇంటికి ఉండాలి. వాడు ఆ ఇంటిని కాపాడుకుంటూ ఉండాలి. ఎలా తినొచ్చు, ఎలా తినకూడదు, ఎప్పుడు ఏం చేయాలి అనేది కాపాడుకుంటూ ఉండాలి అనేటువంటిది మాస్టర్ గారి ముఖ్యమైనటువంటి మిషన్. దానిలో భాగంగానే ఇలాంటి తరగతులు జరగటం, మాలాంటి వాళ్ళందరం నేర్చుకోవటం, మాకు చేతనైంది మా ఇంట్లో వాళ్ళకి చేస్తూ ఉంటే, ఆ మా ఇంట్లో వాళ్ళు పక్కింటి వాళ్ళకి చెబితే, పక్కింటి వాళ్ళకి మందిస్తే వాడికి తగ్గితే పక్కింటి వాడికి చెబితే, ఇలా
దేశాల పాటు మాస్టర్ గారి యొక్క ఈ సేవా కార్యక్రమం నడుస్తుంది. ఇక్కడ మనం మందులు ఇస్తే వాడు తీసుకుంటూ పోవడం కాదు. ఇక్కడ మన బాధ్యత ఏం చెప్పారు మాస్టర్ గారు, ఆ వచ్చిన వాడికి ఆరోగ్యం అంటే ఏంటో తెలియాలి, వాడు చేసిన తప్పేంటో తెలియజెప్పి ఇంకోసారి అలా చేయకుండా ఉండేటువంటిది వాళ్ళకి నేర్పాలి. ఇది మనకి మిషన్, మనం చేయవలసింది వైద్యాలయాల్లో. తప్ప వచ్చిన వాళ్ళందరికీ టకటక కేషీట్ రాసేసి మందులు ఇచ్చేసి పోండి అంటాం కాదు. మళ్ళీ తిరిగి వస్తాడు వాడు. తిరిగి రాకుండా ఉండటానికి కావాల్సినటువంటి స్వస్థ వృత్తాన్ని వాళ్ళకి అందించాలి. దానంతా మాస్టర్ గారు అన్ని 950 పేజీల స్వస్థ వృత్తాన్ని చిన్న పుస్తకం, ఆయుర్వేద అనే చిన్న పుస్తకంలో మాస్టర్ గారు ఇచ్చారు. అది మన ఇంట్లో ఉండి చదువుకోగలిగితే గ్యారంటీగా మన పెద్దవాళ్ళని తెచ్చుకున్న రోగాలను చెందిన ఒకటి రెండు వస్తాయేమో, కానీ మనం తెచ్చుకోవడానికి రోగాలు అంటూ ఉండవు. ఇక దట్ బుక్ ఈజ్ వెరీ స్మాల్ బుక్. అంటే దాని కనుక A4 పేజీలో ప్రింట్ చేస్తే మేబీ 10 పేజీలు కూడా అవదేమో. A4 పేజీలో కనుక రాస్తే 10 పేజీలు కూడా అవదేమో. అంత చిన్న పుస్తకం, అక్షరం మనకి ప్రతిదీ కూడా ఆచరించాల్సినటువంటిది. అందరిళ్లలో ఆ పుస్తకం ఉండాలి, అది బాగా చదువుకోవాలి మనం. అది ముఖ్యమైన ఆయుర్వేదం అంటే. అది ఆయుర్వేదం ప్రాయశ్చిత్త ఖండ. దీని తర్వాత ఇంకొక వైద్య విధానం ఉంది. అయితే ఇంతకీ ఆయుర్వేదం ఏం చేస్తుంది అంటే, ఆయుర్వేదం స్వస్థవృత్తం చెప్తుందంటే ఏం చేస్తుంది అర్థం? అది ఇట్ ఈస్ ట్రైంగ్ టు రిస్టోర్ ద హెల్త్, సో వీ క్యాన్ ఫాలో దట్, రైట్? అలాగే ఆయుర్వేదం ముఖ్యంగా మన ఇంటి చుట్టుపక్కల ఉండేటువంటి పదార్థాల నుంచే మనకి మందులు తయారు చేసి ఇవ్వగలగటం, ముఖ్యంగా దానికంటే ఎక్కువ పచ్చపానాదుల ద్వారా మన ఆరోగ్యాన్ని నిలుపుకోవటం చెప్తుంది అది ముఖ్యంగా. సో చాలా మంచి వైద్య విధానం అది. దానిలో భాగంగానే మనకి వైద్యాలయాల్లో కుటీర్ ఇండస్ట్రీస్ అని మనకు ఒక మాస్టర్ గారు ఏర్పాటు చేసినటువంటిది ఒక ఇండస్ట్రీ ఉన్నది. దాంట్లో రకరకాలైనటువంటి ఆయుర్వేదం మందులు తయారు చేస్తున్నారు. వాటికి ఉన్నటువంటి ఎఫెక్ట్ చాలా బయట ఉన్న వాటిల్లో లేకపోవడానికి గల కారణం ఏమిటంటే, అది తయారు చేసే విధానం, వాళ్ళు తీసుకునే శ్రద్ధ. మనం పెద్ద పెద్ద బల్క్లో అంటే కొన్ని వేల మందికి వేల బాటిల్స్ తయారు చేయాలనే ఉద్దేశంతో కాకుండా క్వాలిటీతోని మనకి కావాల్సిన, ఎవరికి ఎంత కావాలో మన వాళ్ళకి కావాల్సినంత వరకు మాత్రమే తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో పర్ఫెక్ట్ క్వాలిటీ అనేది దొరుకుతుంది మనకి. ఎలా ఉందనేది. అందుకనే మనకి అవి శుభ్రంగా అవి వాడే వాళ్ళకి వేరే మందుతో పని లేకుండా చాలా మంది చాలా తగ్గిపోతూ ఉంటాయి. ఇది ఒకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. తర్వాత యునాని అని ఇంకో వైద్య విధానం ఉంది. యునాని అంటే ఏమీ లేదు, ఆల్మోస్ట్ అది కూడా ఆయుర్వేదం లాంటిదే, కానీ మన ఆయుర్వేదమే కాస్త అట్లా ఆ ప్రిన్సిపల్స్ ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నట్టు ఆయుర్వేదం అన్ని తర్వాత గ్రీక్ అంటారు చూసారా, గ్రీక్ సైంటిస్టులు, అలా అరేబియా సైంటిస్టులు కొంతమంది మన దేశానికి వచ్చి కొన్ని నేర్చుకొని వెళ్ళి అక్కడ వాళ్ళ దగ్గర దొరికేటువంటి మూలికలతోని అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి విధానంగా కొంత మార్పులు చేర్పులు చేసి ఇచ్చినటువంటి విధానమే యునాని వైద్యం. అది కూడా ఆల్మోస్ట్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ లాగానే ఉంటాయి దానికి కూడా. అలాగే యోగా, హఠయోగాసనాలు, ఆసనాలు అని చెప్పాను ఇక్కడ, యోగా అని కాదు. హఠయోగం అంటాను చూసారా, మనకు రోజు పొద్దున్న నేర్పుతున్నారు. అటువంటివి చేయటం వల్ల కూడా మనకి అందరికీ తెలుసు ఎందుకు బాగుంటుంది. ఆరోగ్యము, ఫిట్నెస్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఉంటుంది, ఎందుకు అందులో ధ్యానం కూడా ఉంటుంది కాబట్టి. ఇది కలర్ థెరపీ, సూర్య చికిత్స. ఇది గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం అనుకుంటా. టైం ఎంత అయింది బాబు? ఇంకో 5 నిమిషాలు ఉందా? ఇవి మనకున్న కలర్స్లో, రెయిన్బోలో ఉన్న కలర్స్ ఇవి విబ్జిఆర్ అంటారు. 7 కలర్స్ ఉంటాయి. ఈ ప్రతి కలర్కి కూడా మనం చూస్తే ఇలాంటి కలర్స్ మనకి జ్యోతిషం క్లాస్లో చెబుతున్నటువంటి గ్రహాలకు కూడా కనపడతాయి. అలాగే నిన్న మీరు షట్చక్రాలు చూపించినప్పుడు ఆ చక్రాల్లో కూడా కనపడతాయి. ఆ చక్రాలకు రంగు బాగుందని వేయటం కాదు, అది వాటికున్న వైబ్రేషన్ని బట్టి ఆ రంగు ఉంటుందన్నమాట. ఈ రంగులన్నీ కూడా, ఇంకొకటి, ఈ రంగులు మనకి ఎలా ఎఫెక్ట్ చేస్తాయండి అని, అలాగే సౌండ్ గురించి కూడా చెప్తున్నాను నేను. సౌండ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది మన్ని అని మనకు ఒక డౌట్. సౌండ్ మన మీద ఎఫెక్ట్ చేస్తుందా లేదా, సౌండ్ థెరపీ లాగా చేస్తుందా లేదా అని చెప్పగలుగుతారు. ఎలా చెప్తారు? ఎగ్జాంపుల్, అంత దూరం అక్కర్లే, మిమ్మల్ని ఏమన్నా ఒళ్ళు బలిసిందా అన్న అనుకోండి, కోపం వస్తుందో రాదా? అదే సౌండ్ ఎఫెక్ట్ అంటే. అంతే పెద్ద ఫ్రీక్వెన్సీ ఏం అక్కర్లే, తిట్టన కోపం రావట్లే, అదే సౌండ్ ఎఫెక్ట్. మంచిగా మాట్లాడితే బాగున్నట్లే, అదే సౌండ్ ఎఫెక్ట్. దాన్ని కొంచెం జాగ్రత్తగా వాడుకుంటే వైద్యం చేయొచ్చు అనమాట. అది సౌండ్ థెరపీ. ఓకేనా? దాన్ని ఉంటే గ్రాంధికంగా మాట్లాడితే చాలా ఉంటుంది, కానీ మా సింపుల్ ఇదే. అలాగే కలర్స్ కూడా, కలర్స్లో కూడా ఉంటుందంటారా? ఎఫెక్ట్ లేదంటారా? ఎందుకు ఉంటుందంటారు? ఒక్కోడు ఇంట్లో కొన్ని కలర్స్ వేసుకుంటారు. కొంతమంది మీ ఈ డ్రెస్సే కొనుక్కుంటారు, కొంతమంది ఆ డ్రెస్ కొనుక్కోరు. నాకు నచ్చలే, వద్దు అంటారు. ఎందుకంటున్నారు మరి? కలర్ నచ్చట్లేదు, నచ్చుతుంది ఉంటుంది కదా. అంటే దాది మన మీద, మన మనసుతోనే చెప్తున్నాం ఆ మాట. మన మనసుకే నచ్చట్లేదు కదా అంటే కలర్స్ యొక్క ఎఫెక్ట్ మన మనసు మీద ఉన్నదా లేదా? ఉన్నదనమాట. సో కాబట్టి అది ఎలా ఉంటుంది, ఏమిటి, మనం ఎలా చికిత్స చేసుకోవచ్చు, ఈ కలర్స్ రేపు చెప్తాను ఇవన్నీ.
రేపు కానీ ఇవాళ ఈవినింగే కనుక ఒకవేళ క్లాస్ అవుతాయి ఈవినింగ్ చెప్తాం. అలా మీకు ఇవన్నీ కూడా తెలుస్తాయి దీంట్లో. ఇవన్నీ ఇదొకటి చూసుకోవచ్చు, ఫోటో తీసుకొని కావాలంటే. ఈ కలర్స్ బట్టలు వేసుకుంటే మంచిది కాదు. రెడ్ అండ్ బ్లాక్ వేసుకుంటే మంచిది. బట్టలు కానీ ఇంట్లో వేసుకున్న రంగులు కానీ బ్యాడ్ కాంబినేషన్స్ అనమాట. ఇవి గుడ్ కాంబినేషన్స్. ఈ బ్యాడ్ కాంబినేషన్ కొంతమంది ఉన్నారు ఇక్కడ, జాగ్రత్త చూసుకోవాలి వాళ్ళతో. వాళ్ళు బుర్ర పని చేయదు. ఓకే, ఇలాంటి మన క్లాస్లో కూడా వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టైం లేదని ముందు ఇది చూపించాను అనమాట. ఓకే, ఇంకొందా టైం అయిపోయింది, ఇంకా 5 minutes. రాసుకున్నారా? ఫోటో తీసుకోండి. సరే ఇది రాసుకోండి, ఇప్పటికి సరిపోతుంది. అందుకే ఇది పెట్టా. మనకి ఇలాంటివి కావాలి. ఏంటంటే మసాలా ఇవి కావాలన్నమాట. సమోసా ఇస్తే లోపల కూరంతా బాగా పై తొక్కు తింటాడు వాడు. అందులో లోపల తొక్కులు వేస్తా, అన్ని జీడిపప్పులు అనేసి అది అవతల బారేసి పైన వేయించింది ఉంటుంది కదా తొక్కు, చచ్చిపోయిన జీవం, అది తింటాం అన్నమాట. అట్లాంటివి కావాలి. నోటుతో రాయకండి అమ్మా, చేత్తో రాసుకోండి. రాసుకున్నారు కదా? ఇది రాసుకోండి, పనికి వస్తుంది మనకి. ఏం రాశారు అంటే చెప్పడానికి ఇది రాసుకోవచ్చు, మంచిగా రాసుకోండి. ఫోటో తీసుకున్నామంటే మన నోట్స్లో ఉండదు, అప్పుడు తిట్టు తినాలి. రాసుకోండి. ఇవి రాసుకుని దేనికి? ఆచరించడానికి. మన ఇండ్లలో వేసుకునే కలర్స్ కానీ మనం వేసుకునే బట్టలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మాస్టర్ గారిది సౌండ్ అండ్ కలర్స్ అని ఒక పుస్తకం ఉంది, లెక్చర్ ఉంది, వినొచ్చు. ద క్రియేటివ్ యూజ్ ఆఫ్ సౌండ్ అండ్ కలర్స్ అని ఒక లెక్చర్ ఉంది. అలాగే ఆ లెక్చర్ పేరుతోనే కాదు, ఏ లెక్చర్ మాస్టర్ గారు వింటున్నా మధ్య మధ్యలో ఎక్కడో చోట ఆ సౌండ్ గురించి, క్రియేటివ్ యూజ్ ఆఫ్ సౌండ్ గురించి, కలర్ గురించి చెప్తారు. అలాగే మ్యాగ్నెటిజం గురించి చెప్తారు, అలైన్మెంట్ గురించి చెప్తారు, ఆరోగ్యం గురించి చెప్తారు. అన్నిట్లో ఉంటాయి అన్ని. దాని పేరు మనం చూసి మోసపోకూడదు. అందులో నారద భక్తి సూత్రంలో ఉంది. మనం పిలగడం మనకు భక్తి అంటే ఇప్పుడు అనుకుంటారేమో. నారద భక్తి సూత్రాలు చదివితే మీరు అప్పుడు అర్థమవుతుంది అందులో మాస్టర్ గారు మనకి ఏం చెప్పారనేది. అలాగే పతంజలి యోగ సూత్రాలు ఏం చెప్పారంటే మనకు అర్థమవుతుంది. మన నిత్య జీవితంలో మనకు ఉపయోగపడేది, మన స్వస్థ వృత్తం అంతా వాటిలో ఉంటుంది. ఇంకా 5 నిమిషాలు ఉంది, చాలా టైం ఉంది. సో ఈ విబ్జిఆర్ కలర్స్ ఉంటాయి. మనందరికీ తెలుసు ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కలర్ అండ్ సౌండ్ ఆన్ us ఈజ్ ఈజీ టు అండర్స్టాండ్ వెన్ వీ అబ్జర్వ్ అవర్ డైలీ లైఫ్స్. పీపుల్ ఆఫెన్ రియాక్ట్ పాజిటివ్లీ ఆర్ నెగిటివ్లీ టు వాట్ వీ సే, క్లియర్లీ షోయింగ్ ద పవర్ ఆఫ్ సౌండ్. Similarly, when the colors around us are pleasing, like those in a room or in a clothing, we feel more at ease and productive. Unpleasant colors, on the other hand, can make us feel uneasy or even disturbed. Clear? Master said, the sound and color are the two leaves of the same plant coming from the same seed. Sorry. ఒక విత్తనం కనుక పైకి వస్తే దానికి 2 ఆకులు వస్తాయి, అటు ఇటు ఒక ఆకులు వస్తాయి ఫస్ట్ కదా. విత్తనాన్ని భూమిలో వేసినప్పుడు 2 ఆకులు వస్తాయి ఫస్ట్. ఆ 2 ఆకుల్లో ఒక ఆకు సౌండ్, ఒక ఆకు కలర్ అన్నాడు. అంటే ఒకే విత్తనం నుంచి వచ్చాయి. అంటే రెండింటి యొక్క వైబ్రేషన్స్ అవి. ఆ వైబ్రేషన్స్ యొక్క డిఫరెంట్ ఫార్మ్స్ అనమాట అని చెప్పడం మాస్టర్ గారి ఉద్దేశం. Every color has significant health benefits related to different types of body organs and systems. If any part of the body get deficiency or excess of any color, then there is an affliction or diseases accordingly. The colors have healing properties and medicinal properties which are absorbed in water, oil, honey, ghee, etc. For reaping desired benefits, available colors in sunlight are ivi. Vibjiar manandari telusu. ఓకే, తర్వాత ముందుకెళ్తే ఇవి కలర్స్ యొక్క ఇంపార్టెన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి.
మనకి ఇక్కడ జ్యోతిష్యంలో కూడా కవర్ చేస్తారు ఈ టాపిక్ని, ఇందులో కూడా తెలుసుకుంటే రెడ్ కలర్ మన మూలాధారానికి సంబంధించిన చక్రానికి సంబంధించింది. రెడ్ అనేది ఏం చెప్తుంది మనకి, మూలాధారం ఏం చేస్తుంది, బాడీలో విగర్ని, శక్తిని, ఫిజికల్ శక్తిని పెంచుతుంది మూలాధార చక్రం. సో అందుకని మన బాడీస్ మీద లెగ్స్, బోన్స్, రెక్టమ్, ఇమ్యూన్ సిస్టమ్ మీద పనిచేస్తుంది రెడ్ కలర్. స్టెబిలిటీ, ఫిజికల్ స్ట్రెంత్ ఇవన్నీ పనిచేస్తాయి. వీటి యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఎలా దీన్ని వాడుకోవాలనేది నేను నెక్స్ట్ ఒక్కొక్క కలర్కి విడిగిడికి చెప్తాను. అందుకని ఇప్పుడు ఓన్లీ ఒక సమ్మరీ లాగా చెప్తున్నాను. ఆరెంజ్ కలరు మన నెక్స్ట్ చక్రం ఏదైతుందో మూలాధారం పైన స్వాదిష్టాన చక్రం యొక్క కలర్ అది. మీరు ఇందాక నేను చూపించిన బొమ్మలో చూస్తే కనపడుతుంది అక్కడ. అది లోయర్ అబ్డామిన్ ఏరియాలో ఉన్నది. సో ఇది తత్వాలు, మళ్ళీ పృథివీ, ఆపస్, తేజో, వాయు, ఆకాశ అని మనకు చెప్పారు. సో తత్వాలు, ఆ తత్వాల్లో దీంట్లో ఆపస్ అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్, కిడ్నీ, బ్లాడర్, అలా క్రియేటివిటీ, ఎమోషనల్ బ్యాలెన్స్, రిప్రొడక్టివ్ హెల్త్, వీటన్నిటి మీద ఇది పనిచేస్తుంది. ఈ కలర్ ఎల్లో కలర్ మణిపూరక చక్రం మీద పనిచేస్తుంది ఇది. అంటే ఆ కలర్లో ఉంటుంది. అది నావల్ ఏరియాలో ఉంటుంది. తేజస్, మనలో ఉన్న తేజస్సు అంటే లివర్, స్టమక్, ప్యాంక్రియాసు, డైజెస్టివ్ సిస్టము, కాన్ఫిడెన్స్, విల్ పవర్ అండ్ డైజెషన్ ఎనర్జీ వీటిని పనిచేస్తుంది. ఈ తత్వాల గురించి విడిగా మళ్ళీ ఇంకోసారి చెప్తాను. గ్రీన్ అనాహత చక్రము, సెంటర్ ఆఫ్ చెస్ట్, వాయుతత్వం కలిగి ఉన్నది. హార్ట్, లంగ్స్, థైమస్ గ్లాండ్, లవ్, కంపాషన్, ఎమోషనల్, హీలింగ్ అండ్ బ్రెత్. బ్లూ కలర్ విశుద్ధ చక్రము, థ్రోట్, ఆకాశము, థైరాయిడ్, వోకల్ కార్డ్స్, మన ఎక్స్ప్రెషన్, కమ్యూనికేషన్. అయిపోయింది టైం. మన కమ్యూనికేషన్ ఎలా ఉండాలి, మన కమ్యూనికేషన్ బాగాలేదంటే అర్థం విశుద్ధ చక్రంలో ఇబ్బంది ఉందన్నమాట. ఆ తర్వాత ఇండిగో అండ్ వైలెట్, ఈ రెండు కూడా స్పిరిచువల్ కలర్స్. మిగతా రేపు చెప్పుకుందాం. వాస్తవ